శోకము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. హలో అండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం గురించి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేను రామేశ్వరం హిస్టరీ గురించి నాకు తెలిసిన కొంచెం మీకు చెప్తాను. రామేశ్వరం ఆలయ చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. రావణుణ్ణి సంహరించిన పాపానికి రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోవటం వల్ల శివలింగాల్ని ప్రతిష్ఠించడంతో ఇది జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సీతమ్మ వారు మట్టితో చేసిన, హనుమంతులు వారు తెచ్చిన 2 విగ్రహాలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో సేతుపతి రాజుల కాలంలో ఆలయం రూపుదిద్దుకుంది. ప్రపంచంలోని అతి పెద్ద పొడవైన కారిడార్ ఉంది. 30 అడుగుల ఎత్తు, 6.9 కిలోమీటర్లు దీని పొడవు. ఈ ఆలయ ప్రత్యేకత చారిత్రక ఇంకా పౌరాణిక నేపథ్యం. రాముడి ప్రతిష్ట. రావణుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవాలని శ్రీరాముల వారు శివుడిని పూజించడానికి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే దీనికి రామనాథ స్వామి అని పేరు. అసలు రాముడికి బ్రహ్మహత్య పాతకం ఎందుకు చుట్టుకుందో మీకు తెలుసా అండి? ఎందుకంటే రావణాసురుడు సద్బ్రాహ్మణుడు, ఇంకా గొప్ప శివభక్తుడండి. గొప్ప అంటే చాలా గొప్ప శివభక్తుడు. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందని కొన్ని కథలండి. రెండో లింగాల గురించి మాట్లాడుకుందాం. సీతమ్మ మట్టితో చేసిన రామలింగం మరియు హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన విశ్వలింగం ఇక్కడ ఉన్నాయి. ముందుగా హనుమంతుడు తెచ్చిన లింగానికే పూజ చేస్తారు. ఇది హిందువుల 4 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది 4 పుణ్యక్షేత్రాలు చార్ధాంలో ఒక ప్రధాన గుడి రామేశ్వర ఆలయం అండి. పొడవైన